రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీదర్శన శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. నావల్పాకం శ్రీ ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీ యజ్ఞం స్వామి అనే డాక్టర్ వి కన్నన్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వారి ఒక తమిళ ఉపన్యాసము యొక్క తెలుగు అనువాదము వేదాంత దేశికుల ఉపదేశామృతములో ఈరోజు 42వ ఉపన్యాసం, అమావాస రోజు తర్పణం చెయ్యాలా, చేసే తీరాలి అనే విషయం గురించి మనం వింటాం. మొదటి సందేహం, మనం ప్రపన్నులు, శ్రీ వైష్ణవులు, భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే దైవమని మనం గుర్తించాం. కావున వారికే కదా కైంకర్యం. పితృవులు అనేవాళ్ళు, పితృలోకంలో ఉండేవాళ్ళు దేవతలతో సమానంగా వాళ్ళని పోల్చి వాళ్ళని పూజిస్తున్నారు కదా. అయితే ఋతూన్యేవ దేవాన్ పితృన్ ప్రీణాతి దేవా మనుష్యాః పితరః అని దేవతలకు సమానంగా వేదంలో వస్తుంది కదా. మనం దేవతాంతరములను విడిచిపెట్టి నారాయణుని ఒక్కడే, వాడే మన గతి అని ఉండాలి కదా, వారినే ఆరాధించాలి కదా. పితృవులను మనం ఎందుకు ఆరాధించాలి? ఎలా దేవతాంతరాన్ని మనం ఆరాధించమో వీళ్ళని విడిచిపెట్టాలి కదా. కావున పారమైకాంతులు పితృతర్పణాలు చేయాల్సిన అవసరమా అని ఒక సందేహం, మొదటి సందేహం. చాలామంది వాళ్ళే దానికి ఉత్తరం చెప్పుకొని వదిలేస్తున్నారు. దీనికి సమాధానం ఏంటో తర్వాత చూద్దాం. రెండవ సందేహం, శరణాగతి చేసిన వాడికి, ప్రపన్నుడికి మోక్షం నిశ్చయం, వైకుంఠవాసం నిశ్చయం అనే విశ్వాసం మనకు ఉన్నది. కావున అందరూ కూడా పరిణామం చేసుకుంటున్నారు. అయితే మన నాన్నగారు, తాత, ముత్తాత వీళ్ళందరూ కూడా శరణాగతి ప్రపన్నులే కదా. కావున వాళ్ళకు కూడా మోక్షం సిద్ధించినది కదా. కావున పితృలోకంలో వాళ్ళు ఉండరు. అయితే మనం ఇచ్చే ఈ నువ్వులో, నీళ్ళు, దానివల్ల వాడికి కావాల్సినది ఏమిటి? వాళ్ళకేం ఫలం? కావున వాళ్ళ పేరు చెప్పి ఈ ఒక తిలాంజలి ఇవ్వడం తగునా, అవసరమా అని ఒక వాదం. ఇది కూడా చాలామంది వాళ్ళే సమాధానం చేసుకొని వదిలేశారు తర్పణాన్ని, పరమేకాంతులు అనుకొని. మూడవ సందేహం, మనం వాళ్ళని వదిలిపెట్టండి, మనం ప్రపన్నులు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య అని భగవంతుని ఒక ఆజ్ఞకు కట్టుబడి, కావున మనం అమావాస తర్పణం ఇవి కూడా, దీన్ని కూడా, ఈ ధర్మాన్ని కూడా విడిచిపెట్టాలి కదా. అప్పుడే కదా సర్వధర్మాన్ పరిత్యజ్య అనే దానికి ఒక అర్థం సిద్ధిస్తుంది అని వేరే విధంగా మనం ఆలోచించిన, శరణాగతి తర్వాత మోక్షం నిత్యమైన తర్వాత ఏ ప్రయోజనం కొరకు మన అమావాస తర్పణం చేయాలండి? అవసరమా అని ఈ మూడు సందేహాలు చాలామందికి వచ్చినా దానికి తీర్పు కూడా, జడ్జిమెంట్ వాళ్ళే అనుకొని విడిచిపెట్టేశారు. దానికి వేదాంత దేశికులు చాలా క్లియర్గా మనకు ఉత్తరం ఇస్తున్నారు. అది మనం వింటాం. వేదములోనే అమావాస తర్పణం చెయ్యాలి అని విధించబడి ఉన్నది. ఎన్నో మన ఉపదేశాలు వేదంలో ఉన్నా అది మనకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఒక నెలకు ఒకసారి అమావాస తర్పణం చెయ్యాలి అనే విషయాన్ని ప్రత్యక్షంగా స్పష్టంగా అనేది వేదం. మాసి పితృభ్య క్రియతే అని వేదం స్పష్టంగా అంటుంది మనకు. అయితే మొదటి సందేహం, భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఒకడే కదా మనకు ఉద్దేశ్యం అని ప్రశ్న కదా. మనకు శాస్త్రం విధిస్తుంది సంధ్యావందనాది నిత్య కర్మలను
ప్రతిరోజు మనం చేసి తీరాలని. శరణాగతులైనా సరే, పారమైకాంతులైనా సరే, ప్రపన్నులు ఎవరైనా సరే నిత్య కర్మములను విడచిపెట్టకూడదు, చేసే తీరాలి. అలాగే శాస్త్రవిహితమైన అమావాస తర్పణం చేసే తీరాలి. కామ్య కర్మలను మనం చేయకూడదు, కానీ కామ్య కర్మ కొరకు, కామ్య ఫలమున కొరకు వేరు దేవతలను మనం ఆరాధించకూడదు. కానీ అదే సమయం విధించబడిన కర్మలను విడిచిపెట్టకూడదు ఎల్లప్పుడూ. దీన్ని మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలని వ్యాసుల వారే మహాభారతంలో ఒక కథ మనకంటున్నారు. అది వేదాంతజీలు ఉదాహరించారు. ఏ యజంతి పితృన్ దేవాన్ బ్రాహ్మణాన్ భూతాశనాన్ సర్వభూతాంతరాత్మానం విష్ణుమేవ యజంతి తే అని. నిత్యకర్మములు చేసి తీరాలి. నిత్యకర్మలు మూలంగా ఎవరు పితృవులను, దేవతలను ఆరాధిస్తున్నారో, యజిస్తున్నారో వాళ్ళకి ఫలమును ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణుడే ప్రసాదిస్తున్నాడు. కావున పారమై కాంతులు కూడా విహిత కర్మములను చేసే తీరాలి. అయితే పితృవుల మూలంగా, దేవతల మూలంగా ఇది భగవదారాధనమే అని ప్రత్యక్షంగా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణ, స్నానాంగ తర్పణంలో ప్రతిరోజు కూడా సోమ పితృమాన్ యమో అంగిరస్వాన్ అని కొన్ని పితృల పేర్లను మనం అంటున్నాం. దాన్ని ఆపకూడదు. దాని మూలంగా భగవంతుడే ఆరాధ్యుడు. కావున అమావాస తర్పణం మనం విడిచిపెట్టకుండా శ్రద్ధతో చేసే తీరాలి, ప్రేమతో చెయ్యాలి. రెండవ సందేహం, మన నాన్నగారు లేదా తాతనో లేదా ముత్తాతనో పితామహులు కూడా ప్రపన్నులు కదా, మోక్షానికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి తర్పణం ఎందుకండి? అయితే మనం ఒక విషయం మనం తెలుసుకోవాలి. మనం చేసే ఒక తిలాంజలి పితృతర్పణం, మన పితృవులకు ఏదో మనం ఉపకారం చేస్తున్నాం, దానివల్ల భోజనం వస్తుంది అనుకుంటున్నామే, అదే మహా అపచారం, అదే తప్పు. తర్పణం దానికి ఎన్నో ఫలములు ఉన్నాయి. మన పూర్వులకు అనుగ్రహం దొరుకుతుంది, భగవత్ ప్రీతి పాత్రులవుతాం. చెయ్యకపోతే హాని వస్తుంది, శాపం వస్తుంది. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మనం ఇది చేసి తీరాలి. మన పూర్వులు మోక్షాన్ని పొందినా మనం అమావాస తర్పణాన్ని ఆపకూడదు. మూడవ సందేహం, మనం ప్రపన్నులు కదా, ఏ ఫలము కొరకు మనం తర్పణం చేయాలి? మనం ఏ కర్మను కూడా ఒక ఫలము కొరకు చేయకూడదు. భగవత్ ప్రీతి అనే ఒకే ఫలమే అన్ని కర్మలకు. సర్వధర్మ పరిత్యాగం అనేదానికి కర్మను విడిచిపెట్టాలి అని చాలామంది తప్పుగా అనుకొని వ్యాఖ్యానం కూడా చేశారు, అన్ని ధర్మం వదిలేసి. దీన్ని వేదాంత దేశికులు చక్కగా దాన్ని పరామర్శించి ఎన్నో ప్రమాణాలు చూపించి మనకు బోధపడేటట్టు కొన్ని గ్రంథాల్లో మనకు అనుగ్రహించారు. శరణాగతికి అంగముగా, శరణాగతికి బదులుగా వేరు ధర్మములు చేయాల్సిన అవసరం లేదు. కానీ చేసే తీరాల్సిన నిత్య కర్మలను, ధర్మలను విడిచిపెట్టకూడదు. కావున పరమ ప్రపన్నుడైన, పారమై కాంతి అయినా అమావాస తర్పణం చేసే తీరాలి. ఎందుకంటే అది కూడా ఏది చేసినా శాస్త్రవిహితంగా చేయాలి. మనం ఏదో కొత్తగా దాంట్లో ఒక తర్కాన్ని పెట్టి మనం చేయకూడదు తర్కముతో. దీన్ని ఒక కథ మూలంగా మనకు వ్యాసుల వారు తెలియజేస్తున్నారు. మహాభారతంలో భీష్ములు తన తండ్రి గారి కొరికి ఒక పిండ ప్రదానం చేస్తూ ఉన్నారు. భీష్మురే చేస్తే ఇక అడగొచ్చా? విహిత కర్మలను శాస్త్రోక్తంగా చేసేవారు కదా భక్తియోగనిష్ఠులు. సంతోషించిన వారు తండ్రి గారు శంతను మహారాజు ఆయన పిండం పెట్టే సమయంలో భూమి నుంచి తన 2 చేతులని చూపించారంట. అంటే ఆ చేతిలో పెట్టు అని అర్థం. కానీ
భీష్ముల వారి పిండాన్ని ఆ చేతుల్లో ఇవ్వలేదు. శంతను కొద్దిగా మనసు కష్టమైందట. అయితే శాస్త్రం ఏముంటుంది, గర్భబుగ్గనంలోనే పెట్టాలని, భూమో దత్తైన పిండైన అని శాస్త్రం విధించినది కావున అలాగే చేయాలి. సాక్షాత్ తండ్రి గారే నేరుగా వచ్చిన భూమి నుంచి వాళ్ళ చేతిలో ఇవ్వకూడదు అని భీష్ములు శాస్త్రోక్తంగా చేశారు. తర్వాత శంతను ప్రత్యక్షంగా వాడు అనుగ్రహించి సంతోషించారట. నిన్ను పరీక్షించాను నాయన, నువ్వు శాస్త్రోక్తంగానే చేశావని. ఇది భారతంలో కథ. అయితే మనం ఏం నేర్చుకోవాలి దీంట్లో? శాస్త్రవిహితమైన కర్మలను చేసే తీరాలి. శాస్త్రం ఎలా చెబుతుందో అలాగే పితృకార్యం చేయాలి. అమావాస తర్పణం కూడా మనం శ్రాద్ధానికి ప్రతినిధిగా చేసే ఒక కర్మ. అయితే దాంట్లో భుగ్నం ఎలా పెట్టాలి, ఎలా తయారించాలి, తర్వాత యజ్ఞోపవీతం ఏ ఏ సమయంలో ఎలా ఎలా వేసుకోవాలి అని విధి ఉన్నది మనకు. ఎవరెవరికి ఏ మంత్రాలు ఉన్నాయి, పితృవుకి ఏమిటి, పితామహులు ప్రతామహులు వాళ్ళకి ఏమేమి మంత్రం, ఏ మంత్రంతో తర్పణం చేయాలి అని అక్కడ ప్రారంభించి సంకల్పం ఏమిటి, ఆవాహనం ఏమిటి, ఆసనం, తర్పణం, ఉపస్థానం, ప్రణామం, అభివాదనం, వస్త్రాన్ని ఇవ్వడం ఇత్యాదులు అన్ని క్రమంగా చేసే తీరాలి. దేని కూడా మనం మార్చకూడదు మనం ఇష్టం వచ్చినట్టు. కావున వేదాంత దేశికులు అంటున్నారు, ఇవన్ శరీరத்தோடு இருந்த காலம் சாஸ்திரபஷ்யனாய் அடிமை செய்ய வேணும் என்று திருவுள்ளம். శ్రీమతే శ్రీ నిగమాంతమాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.